ఎమ్మెల్యేలుగా గెలిచో, ఎంపీలుగా గెలిచో, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉంటూ ఒక మూలను కూర్చోబెడితే దానివల్ల బీసీ సోదర సోదరి మనకి ఎక్కడా కూడా ఒడిగేది లేదు, ఎక్కడా కూడా ఏ విధమైన ఉపయోగం వచ్చేది లేదు. తెలుగుదేశం పార్టీ మీ అందరికీ తెలిసిందే 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కేటాయిస్తే దాన్ని ఇప్పుడు 24కి తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది, మేము మళ్ళీ 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో తీసుకొస్తాం, తప్పకుండా బీసీలకి మళ్ళీ కూడా రాజకీయంగా ఎదిగే శక్తిని ఇస్తామని చెప్పి తెలుగుదేశం చెప్తా ఉంది. 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకొచ్చే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ చేయబోతా ఉంది. 2024 ఎలక్షన్ తర్వాత బీసీలకి ఉపశమనం కలిగించేదానికి కార్పొరేషన్ లోన్లు ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో చాలా మంది బీసీ సోదర సోదరులకు వచ్చారు. అయ్యా మా పిల్లలు బాగా చదివించుకుని వారితో ఏమన్నా వ్యాపారం గానీ ఏమన్నా చిన్న సంస్థలు గానీ పెట్టించడానికి ఏమన్నా కార్పొరేషన్కి వెళ్ళి లోన్ అడిగితే ఒక్క లోన్ కూడా రాలేదండి. కేవలం కార్పొరేషన్ చైర్మన్లుగా, కార్పొరేషన్ లో మెంబర్లుగా మా నియోజకవర్గానికి చాలా మంది ఉన్నారు, కానీ మా నియోజకవర్గంలో ఒక్కరికంటే ఒక్క లోన్ రాలేదని చెప్పి బీసీ సోదర సోదరులు అని చెప్పారు. ఇక్కడ చాలా మంది ఉన్నారు బీసీ సోదరులు. ఒక్కరికన్నా వచ్చిందా ఈ 5 సంవత్సరాల్లో? ఒక్క లోన్ వచ్చిందా? వీటితో పాటుగా బీసీ సప్లాన్ సంబంధించి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెప్పింది, ప్రతి సంవత్సరం కూడా 30,000 కోట్లు ఖర్చు పెడతాం, 5 సంవత్సరాలు 1,50,000 కోట్లు బీసీల మీద సప్లాన్ కింద ఖర్చు పెడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ 2024 ఎలక్షన్ లో మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉంది. చివరిగా బీసీలకి రాజకీయంగా ఎదుగుదల కోసం తెలుగుదేశం పార్టీ తీసుకునే చర్యలు. వీటన్నిటితో పాటు నేను ఈ నర్సాపేట పార్లమెంట్ కి నిలబడతా ఉన్నాను. నేను మీ అందరికీ పరిచయం ఉన్నవాడిని. గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా మీ మధ్యనే ఉన్నాను. మీరందరూ ఆదరించారు, మీతో కలిసి తిరిగాం. మీరు సమస్యలు తీసుకొస్తే దాని గురించి మాట్లాడారు, దాని గురించి పరిష్కరించడానికి నా ప్రయత్నాలన్నీ కూడా చేశాను. వచ్చే 5 సంవత్సరాలు కూడా ఈ ప్రాంతానికి సంబంధించి అతి ముఖ్యమైనది వినుకొండకు సంబంధించి అతి ముఖ్యమైనది వరికపొడిశాల ప్రాజెక్ట్. దానికి రావాల్సిన అనుమతులన్నీ కూడా ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. వచ్చే సంవత్సరం లోపల వరికపొడిశాల ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా మంది రైతులు కూడా ఉన్నారు, రైతు కూలీలు కూడా ఉన్నారు ఇక్కడ.